మనం ఇంతకుముందు వీడియోస్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ని ప్రజెంట్ టెన్స్ అని కూడా అంటాం. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఐ యామ్, ఈజ్, ఆర్. దాని మీనింగ్ ఏంటి? ఉన్నా, ఉన్నాను, ఉన్నాము, ఉన్నాడు అనే మీనింగ్ వస్తుంది. అదే వాస్, వర్ ఉండేను, ఉన్నాడు, ఉండేను. సో వర్ కూడా ఉండేను, ఉంటిమి, ఉంటివి అనే మీనింగ్ వస్తాయి అన్నట్టు. వాజ్ వరకు ఉండే అనే మీనింగ్ రాశారు చూడండి. అంటే మనం సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ మనకు చేంజ్ అవుతుంది. అయితే సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ చెప్పండి. ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే. ఐ సింగులరా ప్లూరలా? సింగులర్. సింగులర్ కు వాజ్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? ప్లూరల్ కి ఏం యూజ్ చేస్తాం? వర్. ప్లూరల్ కి ఏం యూజ్ చేస్తాం? వర్. సో వి యు అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్. కాబట్టి ఏం యూజ్ చేసాం? వర్. దే అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కి ఏం యూజ్ చేయాలి? వర్. ఏదైనా నౌన్స్ ప్లూరల్ ఉంటే దాన్ని ఏం యూజ్ చేయాలి? వర్. సింగులర్ ఉంటే ఏం యూజ్ చేయాలి? వాజ్. ఏంటి? వాజ్. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో ఉండేను అంటే ఇది పాస్ట్ టెన్స్. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజంట్. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, వాజ్ నాట్ ను నాట్ అనేది తీసేస్తాం. అప్పుడు అపోస్ట్రఫీ పెడతాం, వజంట్ అంటాం. ఏమంటాం? వజంట్. ఐ వజంట్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో లేకుండేను. ఉండేను, లేకుండేను. దీనికే క్వశ్చన్ చేస్తాం ఇప్పుడు. కాబట్టి వాజ్ అనేది ముందుకు వచ్చింది. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. కాబట్టి దీనికే క్వశ్చన్ చేసినప్పుడు వాజ్ ముందుకు వస్తుంది. హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు రావాలి. కాబట్టి వాజ్ అనేది ముందుకు వచ్చింది. వాజ్, వాజ్, వాజ్. అది ఇటు పోయింది అంటే స్మాల్ లెటర్లో రాయాలి, మధ్యలో వస్తాయి. వాజ్ ఐ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉండేనా? వాజంట్ ఐ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో లేకుండేనా? అర్థమైందా? సో అలానే వి మీద ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరే, నేను ఒక వి మీద రాస్తాను చూడండి. తెలుగులో రాయను, మీరు ప్రాక్టీస్ చేయాలి. వీకి ఏమొచ్చింది? వర్. వర్. వి వర్ ఇన్ హైదరాబాద్ అంటే మేము హైదరాబాద్లో ఉంటేమి. మేము హైదరాబాద్లో ఉంటేమి. వి వరంట్ ఇన్ హైదరాబాద్. వి వరెంట్. వర్ నాట్ ఏమంటాం? వరెంట్. వరెంట్ ఇన్ హైదరాబాద్. మేము హైదరాబాద్లో లేకుంటేమి. మేము హైదరాబాద్లో లేకుంటేమి. మేము హైదరాబాద్లో ఉంటిమా అంటే దీన్ని క్వశ్చన్ ముందుకు తీసుకురావాలి, థర్డ్ వన్. అప్పుడు ఏమవుతుంది? వర్ వి ఇన్ హైదరాబాద్. సో మేము హైదరాబాద్లో ఉంటిమా. మేము హైదరాబాద్లో లేకుంటేమా అంటే ఏమనాలి? వరెంట్ వి ఇన్ హైదరాబాద్. వరెంట్ వి ఇన్ హైదరాబాద్. అర్థమైందా పిల్లలు? మేము హైదరాబాద్లో లేకుంటిమా. ఇంతే, సింపుల్. సో వి రాశాం, ఐ అయిపోయింది. మరి ఏం మిగిలింది? యూకేమొచ్చింది? అంటే వి బదులు యూ పెట్టండి. యూ వర్ ఇన్ హైదరాబాద్. యూ మీరు చెప్పండి. యూ వరెంట్ ఇన్ హైదరాబాద్. వర్ యూ ఇన్ హైదరాబాద్. వరెంట్ యూ ఇన్ హైదరాబాద్. మీరు ఇప్పుడే రాసుకోండి, తర్వాత రాసుకోండి. నెక్స్ట్ హీ వచ్చింది. హీకి ఏమొస్తుంది మరి? వాజ్. ఏమొస్తుంది? ఐ బదులు హీ పెట్టండి. హీ
ఏమొచ్చింది వాజ్ ఇన్ హైదరాబాద్. ఈ వాజ్ ఇన్ హైదరాబాద్, అతను హైదరాబాద్లో ఉండేను. ఈ వాజంట్ ఇన్ హైదరాబాద్, అతను హైదరాబాద్ లేకుండేను. మూడోది వాజ్ ఈ ఇన్ హైదరాబాద్, అతను హైదరాబాద్లో ఉండేనా. వాజంట్ ఈ ఇన్ హైదరాబాద్, అతను హైదరాబాద్ లేకుండేనా. షీ మీద పెట్టండి. షీకి ఏమొచ్చింది She was in షీ Hyderabad. వాజ్ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ లో ఉండేను. షీ వాజంట్ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ లో లేకుండేను. లేకుండేను. వాజ్ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ లో ఉండేనా. క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వాజంట్ సీ ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ లో లేకుండేనా. ఇలా మీరు ఇటు మీద రాయొచ్చు, దే మీద రాయొచ్చు, మీకు హోంవర్క్ అన్నట్టు. నేను ఐవీఏ రాశాను, మీరేం చేయాలంటే యు ఈ సి ఇటు మీద 4 సెంటెన్స్ రాయాలి. అయితే నేను పక్కన రాశాను ప్లేస్ లేక, మీరు కింద రాసుకోవాలి లైన్గా. ఓకేనా. అన్ని సబ్జెక్ట్ మీద ఈరోజు రాసి చూపెట్టాలి. మీరు రెగ్యులర్గా వీడియోస్ వింటే, రెగ్యులర్గా చూస్తే, పర్టికులర్గా ఇంట్రెస్ట్ పెడితే మీరు 100% ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఇవి బేసిక్ అన్నట్టు. మీకు ఈ బేసిక్ వస్తేనే మీరు మాట్లాడగలుగుతారు. ఇది సింపుల్ ఫాస్ట్లో యూజ్ చేస్తాం. సింపుల్ ఫాస్ట్ టెన్స్ వితౌట్ మెయిన్ వర్బ్ లేకుండా హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్గా పనిచేస్తాయి. కాబట్టి మనం ఆల్రెడీ ప్రతి కాంపిటేటివ్ లెవెల్లో కావచ్చు, స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్లో కూడా ఇలాగనే ఫస్ట్ బేసిక్ రావాలి మనకు. ఓకేనా స్టూడెంట్. థ్యాంక్ యూ.